అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రవాస కార్మికులకు పార్ట్ టైం వర్క్ను అమలు చేసే నిర్ణయాన్ని ప్రారంభించిన తర్వాత అమలుకు మార్గదర్శకాలను ప్రవేశపెట్టే ప్రక్రియలో అధికారులు ఉన్నారని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం మరియు సంబంధిత కార్యాచరణ సమాచారాల్లో అన్ని ప్రక్రియలు ఆటోమేటిక్గా మరియు అధికారికంగా ఆమోదించబడిన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రోగ్రాం ద్వారా నిర్వహించబడతాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక వెబ్సైట్లో ఒక వారం అందుబాటులో ఉంచబడుతుందని చెప్పి ఇది తప్పనిసరి పూర్తి చేసి ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. ఒరిజినల్ యాజమాన్యం నుంచి అనుమతి పొందిన తర్వాత అలాగే ఎక్కడైతే మనం పనుల్లో చేరుకుంటామో అక్కడ 4 గంటల పాటు పార్ట్ టైం చేసుకునేందుకు ఆ యొక్క యాజమాన్య అనుమతితో ఈ యొక్క ఫారం పూర్తి అవుతుందని చెప్పి అలాగే ఈ యొక్క ఫారం పూర్తయిన తర్వాత పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వెబ్సైట్లో మనం ఉంచితే అప్పుడు దానిని అధికారులు పరిశీలించిన తర్వాత మన యొక్క పనిని ముగించిన తర్వాత బయట 4 గంటల పాటు పనిచేసేందుకు అనుమతిస్తారు. అలాగే బయట మనం చూసుకుంటే ఏ యజమాని దగ్గర అయితే మనం అనుమతి పొందామో ఆ యజమాని దగ్గర 4 గంటల పాటు పని చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పి దానిపైన ప్రస్తుతం అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారంటూ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. ఇవి ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.